దానియేలు గ్రంథము 7వ అధ్యాయం అండి. మొదటి వచనం చదువుకుందాము. ఎడమవైపు ఉందండి 738వ పేజీ. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. 2వ వచనం అండి. దానియేలు వివరించి చెప్పినదేమనగా, రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. 3వ వచనం అండి. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. 4వ వచనం అండి. మొదటిది సింహాసనము పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలవబడెను, మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. 5వ వచనం అండి. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి. 6వ వచనం అండి. అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యము ఇయ్యబడెను. 7వ వచనం అండి. పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు కలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. 8వ వచనం అండి. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. 9వ వచనం అండి. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రుబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. 10వ వచనం అండి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన యొద్ద నిలిచిరి. తీర్పు తీర్చుటకే గ్రంథములు తెరవబడెను. 11వ వచనం అండి. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటలు నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. 12వ వచనం అండి. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. సమయము వచ్చే వరకు అవి సజీవుల మధ్యకు ఉండవలెనని ఒక సమయము, ఒక కాలము వాటికి ఏర్పాటాయెను. 13వ వచనం అండి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశమేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. 14వ వచనం అండి. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికిని తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. 15వ వచనం అండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచునందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము కలవాడనైతిని. 16వ వచనం అండి. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియచేసెను.
17వ వచనమండి. ఎట్లనగా ఈ మహా జంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. 19వ వచనమండి. ఇనుపదంతములను ఇత్తడి గోళ్లును గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచు మృంగుచు పగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. 20వ వచనమండి. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించితిని. 21వ వచనమండి. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయెను. 22వ వచనమండి. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగు జరుగును. కానీ సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించితిని. 23వ వచనమండి. నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను. ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును. 24వ వచనమండి. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. 25వ వచనమండి. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగొట్టును. అతడు పండుగ కాలమున న్యాయ పద్ధతులను విచారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. 26వ వచనం నుండి. అతని అధికారము నశింప చేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధించబడెను గనుక అది కొట్టి వేయబడెను. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిమిత్తము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. 28వ వచనమండి. దాని ఏలను నేను విని మనసునందు అధికమైన కలతగల వాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయెను. అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకొంటిని. నెక్స్ట్ అధ్యాయం 8వ అధ్యాయం అండి.